హలో అండి, బాగున్నారా? ఈరోజు మిల్క్ పౌడర్తో పటిక బెల్లం పొడితో ఒక స్వీట్ చేస్తున్నాను. దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని 2 కప్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు పాలు యాడ్ చేసుకోవాలండి. ఇదన్నీ స్టవ్ ఆన్ చేయకముందే బాండి పెట్టుకుని దాంట్లో కలిపేసుకోవాలి. ఈ మిల్క్ పౌడర్, ఈ పాలు 1 కప్పు పాలు అనమాట. రెండు కూడా కలిపేసేసుకుని తర్వాత లంప్స్ లేకుండా ఉన్నప్పుడు అప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఇట్లాగా ఆన్ చేసుకున్న తర్వాత ఈ థిక్నెస్లో ఉన్నప్పుడు మనము ఈ పటిక బెల్లం పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇది పటిక బెల్లం పౌడర్ నేను మిక్సీ పట్టుకున్నాను. మీరు కావాలంటే షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు జలుబు చేస్తుందని నేను ఇది పటిక బెల్లం పౌడర్ వాడుతున్నాను అనమాట. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే లంప్స్ వచ్చేస్తాయి అనమాట, వండలు కట్టేస్తాయి అనమాట. మనం అప్పుడు స్వీట్ అనేది టేస్ట్ అనేది ఉండదన్నమాట. ఇట్లా ఫైనల్గా మొత్తం వేసేసుకుని తిప్పుకుంటూ ఉండాలండి, లంప్స్ లేకుండా బాగా తిప్పుకోవాలి. దగ్గర ఉండి చేసుకోవాలి. గట్టిగా 1 గంటన్న పడుతుంది ఈ స్వీట్ చేయడానికి, కానీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మా పిల్లలు చాలా ఒకరోజు కూడా ఉంచలేదు, వెంటనే తినేసారనమాట. చూడండి, ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా తిప్పుకుంటూ ఉన్న తర్వాత మనము ఈ మధ్యలో మనము బాగా నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ ఉండాలనేది. 1 కప్పు పాలకి తర్వాత 1 కప్పు నెయ్యి అనమాట సరిపోతుంది. మధ్యలో అడుగంటుకోకుండా ప్యాన్కి అంటుకోకుండా చూసుకుంటూ ఉండాలి. చూసారా, నెయ్యి యాడ్ చేస్తున్నా, అది కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అడుగంటుకోకుండా ఉండేది. ఆ నెయ్యి వేస్తేనే ఆ టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది, మెల్ట్ అయిపోతుంది అనమాట. నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇట్లా తిప్పుకున్న తర్వాత ఫైనల్గా ఈ స్టేజ్లో ఉండగా మనము చూసుకోవాలండి. చూసుకుంటే మనకు తెలిసిపోతుంది. నాకు తెలిసి ఇది రెడీ అయిపోయింది అనుకుంటున్నాను నేను. ఇట్లా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. నాకు తెలిసి రెడీ అయిపోయింది. నేను ఇంకా దీన్ని వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చూసారండి, నేను చూపిస్తున్నాను కదా, ఆ స్టేజ్లో ఉండగానే అది రెడీ అయిపోయింది అనమాట. రెడీ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి ఇది చుట్టూతో నెయ్యి అప్లై చేసుకుని దానిపైన ఇట్లా వేసుకుని ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత దానిపైన బాదం, పిస్తా పప్పులు వేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి, బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.